యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏం కాదు వైదేహి, ఏం కాదు. మన బిడ్డని ఏ శాపము ఏమీ చేయలేదు. నువ్వు ఈ ఇంటికి వారసునిస్తున్నావు, మన తర్వాత తరాన్ని తీసుకొస్తున్నావు. కానీ ఎలా బావా? శాపం మర్చిపో, ఆ శాపం గురించి మర్చిపో. ఇన్ని తరాలుగా పాప ప్రక్షాళన జరగలేదు, ఈసారి కూడా జరిగే పరిస్థితి లేదు. అయినా జరిగింది కదా, ఇప్పుడు ఈ శాప విమోచనం కూడా జరుగుతుంది. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మన ప్రేమకి ప్రతిరూపం వైదేహి. ఏ శాపము మన బిడ్డని ఏమీ చేయలేదు. మన ప్రేమ ఎన్నో కష్టాల్ని దాటుకుంటూ వచ్చింది, ఈ శాపాన్ని కూడా దాటుతుంది. బావా, నీ మాటే నిజమైతే నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఒకవేళ ఆ శాపం ఏదైనా ఉంటే నన్ను బలి తీసుకున్నా పర్వాలేదు బావా. నేను వారసునివ్వాలి, మన తరం ముందుకు వెళ్ళాలి. హే, ఎవ్వరికేం కాదు వైదేహి. ఆ పరమేశ్వరుడు మంచే చేస్తాడు. నువ్వు భయపడకు, ఓకే? మన బిడ్డకి నువ్వే ధైర్యం చెప్పాలి. ఎవ్వరికి ఏమీ కాదు, ఆ పరమేశ్వరుడు మంచే చేస్తాడు. మన పాపకి ధైర్యం చెప్పు. అసలు వైదేహి రావడమే పెద్ద దెబ్బ అనుకుంటే ఇప్పుడు వారసుడు వస్తున్నాడు. అదే జరిగితే ఈ వాలి ఏమీ కానివాడవుతాడు. కొద్ది రోజులకి ఈ ఇంట్లో కూడా చోటుంటుందన్న గ్యారంటీ ఉండదు. ఏంటి ఆలోచిస్తున్నావు? నా గురించి మాత్రమే చెప్పడం లేదు, నీ గురించి కూడా చెప్తున్నాను. రేపు నీది కూడా అదే పరిస్థితి. ఏ చెట్టో పుట్టో చూసుకోవాల్సిందే. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పళ్ళు రాలుతాయి. నిజం చెప్తుంటే సీరియస్ అవుతావేంటి? సీరియస్గా ఒక్కసారి ఆలోచించు. నీకు లక్కీకి పిల్లలు పుట్టే ఛాన్సే లేదు. వైదేహి బిడ్డని కంటే వారసత్వం వాళ్ళదే, ఇంటి మీద పెత్తనము వాళ్ళదే. కడుపులో బిడ్డ పడిందని తెలియగానే కాక మొదలయ్యింది. దేవాంష్కి అలేఖకి పెళ్లి జరుగుతుందేమో, రాజ్యాధిపతి దక్కుతుందేమోనని కళ్ళకన్నాను. అది చేజారిపోయింది. అక్షయ పాత్ర నా చేజెక్కుతుందంటే అది దక్కకుండా పోయింది. ఇప్పటి వరకు అంతంత మాత్రంగా ఉండే విలువ, గౌరవం అవి కూడా లేకుండా పోతాయి. వైదేహి కడుపులో ఊపిరి పోసుకున్న పిండం మనల్ని ఊపిరాడకుండా చేయబోతుంది. ఏయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నాకేదో సాయం చేస్తానంటే సరే అన్నాను కదా అని నా వెనకాలే తిరుగుతూ చాటుగా ఉండి అంతా వింటున్నావా? లేదు, నేనేం వెళ్ళలేదు. ఏ ఆగో, ఇక్కడ విన్నది ఎక్కడన్నా చెప్పావో ప్రాణాలు తీసేస్తాను ముసల్దనా. లేదు బాబు, నేనెక్కడా చెప్పను. అసలు నేనేమి వెళ్ళలేదు బాబు. ఏయ్, ఆగా.
చంచల అవును, చంచలే. ముసుగేసుకుని ముసల్దాన్లాగా వచ్చింది. నువ్వు వచ్చిన రోజే నీ మీద అనుమానం వచ్చింది. డబ్బులిచ్చినా కాదని తిండి పెడితే చాలనుకునేవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడున్నారు? కానీ నువ్వు నీ ఊహించలేదు. ఏంటి ఈ వేషం? ఏం చేద్దామని ముసుగులో వచ్చావు? మన ఉద్దేశాలు వేరైనా మన ఇంట్లో వాళ్ళ మీద మనకున్న అభిప్రాయాలు ఒక్కటే కాబట్టి నీ దగ్గర నాకెందుకు భయం? నిజం చెప్పేస్తా. పగ తీర్చుకుందామనే పని మనిషిలా వచ్చా. ఏంటి, పగ తీర్చుకుందామని వచ్చావా? అంటే పాయసంలో విషయం కలిపింది కొంపదీసి నువ్వు కాదు కదా? మాట్లాడవేంటి? నువ్వే కలిపేసి దొరికిపోతానని పని మనిషి మీద పెట్టి బయటికి పంపలేదు కదా? పగ తీర్చుకోవడానికి వచ్చానని అంత పబ్లిక్గా చెప్తుంటే ఇంకా నువ్వేనా అని అడుగుతావేంటి? ఖచ్చితంగా ఇది చంచల పనే. అంటే వైదేహి ఆ పాయసం బయటపడేసి మళ్ళీ చేసింది కాబట్టి సరిపోయింది. లేదంటే అది తిని మనం కూడా పోయిండేవాళ్ళం. అమ్మో, అవును, త్రుట్లో తప్పించుకున్నా. ఎంత పని చేసావు చంచలా? మా ఇంట్లోనే చేరి మమ్మల్నే చంపాలని చూస్తావా? నడవ బయటికి. ఇంకొక్క క్షణం ఇంట్లో ఉన్నా ప్రాణాలు తీస్తా. ఎక్కడికి పంపిస్తావు ఊర్మిళ? నా గుట్టు నీకు తెలిస్తే నీ గుట్టు నాకు తెలుసు. ఒకరినొకరం బయట పెట్టుకుంటే ఎవ్వరికీ లాభం ఉండదు. లాభం నష్టం మాట దేవుడెరుగు. నిన్ను ఇలాగే ఉండనిస్తే మళ్ళీ ఏదో ఒకరోజు విషయం కలిపి పైకి పంపుతావు. ఊర్మిళ, మన గురించి తెలిస్తే మహా అయితే బయటికి పంపిస్తారు. అదే చంచలను ఇక్కడే ఉండనిస్తే ఏకంగా పైకి పంపించేస్తుంది. ఎందుకు ఆవేశపడతావు? నా కూతురు విషయంలో జరిగింది మనసులో పెట్టుకుని కుటుంబాన్నే పైకి పంపించాలనుకున్నా. అది కాస్త మిస్ అయింది. ఎందుకా అని ఆలోచిస్తుంటే ఇప్పుడు అర్థమైంది. పగ తీర్చుకోవాల్సింది కుటుంబం మొత్తం మీద కాదు, ఆ వైదేహి మీద అని అర్థమైంది. మొదట్నుంచి నా కడుగడుగున అడ్డుపడుతుంది ఆ వైదేహియే. అదే గనక లేకపోయుంటే నా కూతురు ఈ ఇంటి కోడలై ఉండేది. కానీ నా కూతురు ఆచూకీ లేకుండా పోతే అదే తల్లి కాబోతోంది. ఇప్పుడు మీ లక్ష్యం నా లక్ష్యం రెండు ఒక్కటే. కాకపోతే చెయ్యి చెయ్యి కలిపితే అనుకున్న పని సులువుగా అయిపోతుంది. ఆలోచించండి. మీరు చెయ్యలేని చాలా పనులు నేను చేశాను. ఏం చేయగలవు? బిడ్డ పుడితే మీకు బతుకే ఉండదని భయపడుతున్నారు కదా, ఆ భయం లేకుండా చేయగలను. అంటే ఏం చేస్తావు? వైదేహి కడుపులో పెరుగుతున్న బిడ్డ కడుపులోనే కన్ను మూసేలా చెయ్యగలను. నువ్వు ఆ పని చేయగలవా? చెయ్యగలనే కదా చెప్తున్నాను. గుట్టు చప్పుడు కాకుండా ఎవ్వరి పేర్లు బయటికి రాకుండా
మీ పేరు మాత్రం బయటికి రానివ్వను, కానీ అండగా మీరు నాకు తోడుండాలి. నువ్వు మా పని చేస్తానంటే ఎందుకు అండగా ఉండవు? ఇక్కడి నుంచి అదే పని మీద ఉండవు. హలో, మీకు విషయం తెలుసా? మీ అందరికన్నా నా పాప ఇంకా అందంగా ఉంటుంది. ఏంటి, ఫీల్ అయ్యారా? వైదేహి, బావా, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఏం లేదు, నువ్వురా ఇక్కడికి. కూర్చో. ఏంటి బావా? కూర్చో కూర్చో. ఇదిగో ఇది తీసుకురావడానికి. ఏంటి బావా ఇది కొత్తగా? నా పంచ ప్రాణాలకి ఇంకా నా 6వ ప్రాణానికి కూడా. పంచ ప్రాణాలు 6 ప్రాణమా? ఏంటి బావా అవి? నువ్వు నా పంచ ప్రాణం అయితే మన బిడ్డ మనకి 6వ ప్రాణం కదా. పూలను చూస్తే మనసుకి హాయి, ప్రశాంతత. అది తల్లికి, కడుపులోని బిడ్డకి ఇద్దరికీ మంచిది. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి వైదేహి. ఆ సంతోషాన్ని పెంచడానికి ఇలాగే క్షణానికి ఒక సర్ప్రైజ్ ఉంటుంది. ఇదో సర్ప్రైజ్. అదేంటి బావా, ఇది కూడా సర్ప్రైజేనా? సర్ప్రైజ్ కాదు, మన సంతోషం, మన తీపి గుర్తులు అన్నీ ఇందులోనే. ఇదిగో ఈ పేజీ మన మొదటి కలయిక. ఈ పేజీలు మన ప్రేమ, పెళ్లి. ఇదిగో ఈ పేజీ నువ్వు లేవనుకొని బాధలో ఉండగా నువ్వు తిరిగి నా జీవితంలోకి వస్తూ నింపిన సంతోషం. చూడిది, నువ్వు వారసుడు ఇవ్వబోతున్నావని తెలిసినప్పుడు నాలో సంతోషం. ఈ ఇంట్లో విల్లవిరిసిన ఆనందం. ఇలా మిగిలిన పేజీలన్నీ మన సంతోషంతోనే నిండిపోవాలి. మన జీవితానికి ఒక తీపి గుర్తుగా మిగిలిపోవాలి. ఇక అన్ని సంతోషాలే కదా బావా? ఎలాంటి బాధలు, భయాలు ఉండవు కదా? ఉంటాయి వైదేహి. బాధలు, భయాలు లేని జీవితమే ఉండదు. కానీ మనం వాటికి జీవితంలో చోటివ్వకూడదు. ఇవ్వమని చెప్పడానికి నిదర్శనమే ఈ డైరీ. బావా, మరి శాపం? మర్చిపోమని చెప్పాను కదా వైదేహి. మన ప్రేమే ఆ శాపం నుంచి మనల్ని కాపాడుతుంది. చెప్పింది గుర్తుంది కదా? వైదేహిది కావాలి అని అడిగిన క్షణాల్లో అది వైదేహి ముందుండాలి. మహారాణిలాగా చూసుకోవాలి. అలాగే అమ్మా. పని వాళ్ళకేనా లేక ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తోందా? అయినా ఎంతసేపులే, కడుపులో బిడ్డ కరిగేంతవరకే కదా రాణివాసం. అమ్మ చెప్పిన మాట పనివాళ్ళకి మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళకు కూడా చెందుతుంది. ఇప్పుడు మనం ఇంత సంతోషంగా ఉన్నామన్నా, భవిష్యత్తు మీద ఆశతో ఉన్నామన్నా దానికి కారణం వైదేహినే.
తనని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరింతగా చెప్పాలా మావయ్య గారు? ఆ మాత్రం తెలీదు? ఇప్పుడు మన కుటుంబానికి సర్వస్వం తానే. అమ్మా ఒకసారి గెలవా? ఎందుకు నాన్నా? ఏం లేదమ్మా, నీ కోడలు ఒక్కసారిగా వైదేహి మీద ఇంత ప్రేమ చూపిస్తోంటే కళా నిజమా అని చూస్తున్నా. నీతో వచ్చింది అదే లక్కీ ప్రాబ్లం. ఎప్పుడూ ఒకేలా ఉంటామా? మనిషిలో మార్పు రాకూడదా? అసలు వైదేహి లేకపోతే మనమూ లేము, మన కుటుంబం ఉండదు. శత్రువు కూడా ఇప్పుడు తనతో మంచిగా ఉంటుంది. తోడి కోడల్ని ఆ మాత్రం ప్రేమ చూపించకూడదా? చూపించాలమ్మా. మీ తోడికోడళ్ళు ప్రేమగా ఉంటేనే మా కళ్ళకి నిండుగా ఉంటుంది. ఇందులో నా స్వార్థం కూడా ఉందత్తయ్యా. నాకిలాగూ అమ్మ అని పిలిపించుకునే అదృష్టం లేదు. వైదేహి పిల్లలు పుడితే వాళ్లతోనైనా పెద్దమ్మ అని పిలిపించుకునే అదృష్టం నాకొస్తుంది కదా. అందుకే మీ అందరికన్నా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం, బాధ్యత నాకే ఎక్కువ ఉంది. నా బంగారు తల్లి, ఇన్ని రోజులకి ఎంత మంచి మాట మాట్లాడావు. వైదేహికి తోడికోడలుగా కాదు, తోబుట్టులా మాట్లాడావు. ఏ ఇంట్లో తోడికోడళ్ళు అక్కా చెల్లెళ్లలా ఉంటారో ఆ ఇంట్లో సంతోషానికి కొదవే ఉండదు. మీరెప్పుడూ ఇలాగే ప్రేమగా ఉండాలి. వంట చేస్తున్నారా? చూసొస్తానుండు. త్వరగా తీసుకునిరా. ఆ నిండుకుండ భోజనంతో ఈ ఇంటి వారసుడు ఎలా వస్తాడో నేను చూస్తాను. చూసావా, నిండుకుండ భోజనమంట. ఇంటికి అది మహారాణి అయిపోతుంది. కంగారు పడకో. ఆరిపోయే దీపానికి వెలుతురెక్కువ. అవకాశం ఎలా దొరుకుతుందా అని చూసా, ఇలా వచ్చింది. ఈ నిండుకుండ భోజనాన్ని దాని కడుపు కడిగే భోజనంగా ఎలా మారుస్తానో చూడు. నాలుగు చుక్కలు పడితే కడుపులో బిడ్డ పోతుంది. ఇంకో 4 పడితే తల్లి కూడా పోతుంది. ఏం చేద్దాం? ఊర్మిళ కోరుకున్నట్టు కడుపు మాత్రమే ఖాళీ చేద్దామా, లేకపోతే వైదేహినే ఈ భూమి మీద నుంచి ఖాళీ చేసి పంపించేద్దామా? చూద్దాం. నాలుగు చుక్కలా, లేదా ఇంకో 4 వేసి మొత్తానికే పైకి పంపించడమా? ఎలాగో కుటుంబం మొత్తాన్ని పైకి పంపించలేకపోయా. వైదేహినన్నా పైకి పంపని. ఇది పోతే తర్వాత నాకు అడ్డుపడ్డానికి ఎవ్వరు ఉండరు. పంపించేద్దాం పైకి. జయమా, వంటలన్నీ అయిపోయాయా? అయిపోయినాయి అమ్మా. అమ్మా అమ్మా, ఒక్క నిమిషం. ఏంటి? ఈ నెయ్యిని ఆ అన్నంలో కాస్త కలపండమ్మా. తల్లికి బిడ్డకి ఇద్దరికీ మంచిది. కాస్త కలుపమ్మా. సరే. పాపం, వారసుడు రాబోతున్నాడని చాలా కలలు కన్నారు. కానీ కలలు కన్నంతసేపు కూడా ప్రాణం నిలవదు.
అమ్మా కొంచెం వెయ్యండి అమ్మా, కలపండి. వైదేహి, ఏ కుటుంబం కోసమైతే నువ్వు అడుగడుగున అడ్డుపడ్డావో ఆ కుటుంబం చేతుల మీదగానే నిన్ను పైకి సాగనంపుతున్నా. ప్రయాణానికి సిద్ధంగా ఉండు.